అందరికీ శుభోదయం. నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ అనేది ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఉత్సాహాన్నిచ్చి ముందుకు నడిపించేటటువంటి శుభవార్త. ఇటు తెలంగాణలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో ఏబిపిఎస్సి నుంచి కూడా రాబోయే నోటిఫికేషన్స్ మీద ఆల్రెడీ అభ్యర్థులకి ఒక అవగాహన ఏర్పడింది. కాబట్టి ఇక తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి అంటే బాగా కష్టపడి చదవడం, ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం ఉపక్రమించడం, ఆల్రెడీ ప్రారంభించినటువంటి ప్రిపరేషన్ని కొనసాగించడం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా వీడియోస్లో కూడా నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడకండి, ముందే ప్రిపరేషన్ కొనసాగించండి అని. నిజంగా అసలుకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక లిమిటెడ్ సిలబస్ కాదు, ఆ విషయం మీకు తెలుసు. ఒక అకాడమిక్ ఎగ్జామ్ కూడా కాదు, ఏదో 10 రోజుల్లో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని పోయి రాసొచ్చేది కూడా కాదు. అది మన దినచర్యలో భాగం కావాలి, దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి అని చెప్పాను. మన లక్ష్యం సాధించేంత వరకు అది మనకు ఒక వ్యసనంగా మారాలి. కొంతమందికి చూడండి, డైలీ న్యూస్ పేపర్ చూడకపోతే ఉదయాన్నే ఉండలేరు, అసలుకి అందుబాటులో లేకపోతే ఎంత దూరమైనా పోయి చదివేసి వస్తుంటారు. అంటే అదొక మంచి వ్యసనం. డైలీ పేపర్ చదవడం అనేది ఒక మంచి వ్యసనం. అంతలా సబ్జెక్టు చదవడం, జిఎస్ చదవడం అనేది కూడా ప్రతి నిరుద్యోగికి ఒక వ్యసనంగా ఉండాలి. కుదరకపోతే ఏదో ఒక సమయంలో, డే మొత్తంలో 24 అవర్స్లో ఏదో ఒక సమయం, కొంత సమయాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సక్సెస్ సాధించే వాళ్ళలో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు, ముందే చదివి పెట్టుకుంటే. అయితే నేను ఇలా చెప్పినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, వీళ్ళు ఖచ్చితంగా వచ్చినటువంటి నోటిఫికేషన్స్లో సక్సెస్ అవుతుంటారు. కానీ చాలామంది అభ్యర్థుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇలా చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, చదవాలి అనుకుంటారు, కానీ ఆ మోటివేషన్ కంటిన్యూ చేయలేరు. వాళ్ళకి ఆ మోటివేషన్ కంటిన్యూ చేయాలి అంటే కళ్ళ ముందు నోటిఫికేషన్ ఉండాలి, నోటిఫికేషన్లో పోస్టులు ఉండాలి, పోస్టుల సంఖ్య కనులకి వింపుగా ఉండాలి. ఇలా ఉంటేనే చదవగలుగుతారు కొంతమంది. సో అలాంటి అభ్యర్థులకి నిజంగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ అనేది ఒక మంచి స్ఫూర్తినిస్తూ, ఉత్సాహాన్నిస్తూ, ఆశావాహ దృక్పథంతో ప్రిపరేషన్ కొనసాగించడానికి ముందుకు నడిపించేటటువంటి అంశమే ఇది. సో జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ అనేది నిజంగా అంటే మీకు ఏ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఏ నోటిఫికేషన్స్ ఏ టైంలో వస్తాయి, వాటి సిలబస్ ఏంటి, వాటి ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి, ఇలా స్పష్టత ఉంటే ప్రతి అభ్యర్థికి కూడా ప్రిపరేషన్లో చాలా పట్టుదల ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒక ఇన్స్పిరేషన్, నిరంతర ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అనేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు జాబ్ నోటిఫికేషన్స్ మీద, జాబ్ క్యాలెండర్స్ మీద ఫోకస్ చేశారు. కాబట్టి ఇక మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కష్టపడటం, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం. మీ ప్రిపరేషన్లో చాలా మెలకువగా, నిజంగా చెప్పాలి అంటే ఒక ప్రిపరేషను అనేక లక్ష్యాలకు గురిపట్టే విధంగా ఉండాలి. ఒక బాణము అనేక లక్ష్యాలను ఛేదించగలగాలి. సో మీకు తెలుసు, అన్ని ఎగ్జామ్స్కి కామన్గా జిఎస్ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, జిఎస్ అనే సబ్జెక్ట్ మీద, అంటే ఈ జిఎస్లో ఎన్ని భాగాలు ఉన్నాయో మీకు తెలుసు. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ. అంతేకాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి అవే మెయిన్ పేపర్స్గా కూడా ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ జిఎస్ మీద కనుక మీరు ఒక్కసారి పట్టు సాధిస్తే గ్రూప్ 1 రాయగలుగుతారు, గ్రూప్ 2 రాయగలుగుతారు, గ్రూప్ 3 రాయగలుగుతారు. అంతేకాకుండా ఇతర నోటిఫికేషన్స్కి కూడా జిఎస్ అనేది ఒక పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నాయి, గురుకుల లెక్చరర్స్ ఉన్నాయి. ఆప్షనల్ ఉంటుంది, పీజీ ఏ సబ్జెక్ట్ అయితే చదువుతారో ఆ సబ్జెక్ట్ ఆప్షనల్తో పాటుగా జిఎస్ అనేది ఒక పేపర్. ఇప్పుడు మీరు ఆల్రెడీ జేఎల్, డిఎల్ రాసిన వాళ్ళు చూడండి, జేఎల్ రాసిన వాళ్ళు 150 మార్క్స్ జిఎస్ పేపర్ ఉంటుంది. ఈ జిఎస్లో జీకే, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ అంటే కామన్గా మీకు ఆల్రెడీ జిఎస్ అంటే ఒక అవగాహన ఏర్పడింది. కాబట్టి సో ఒక్కసారి మీరు జిఎస్ మీద పట్టు సాధిస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా హెల్ప్ అవుతుంది. అవునా, గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 3లో ఉంటుంది, జేఎల్, డిఎల్, అదర్ ఏఈ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఉంటుంది, కానిస్టేబుల్స్, ఎస్ఐ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్కి ఉంటుంది. అవునా కదా. సో కాబట్టి మీరు ప్లాన్డ్గా ఒక్క ప్రిపరేషన్ తోటి అనేక లక్ష్యాలని
ఛేదించే విధంగా మీ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ అనౌన్స్మెంట్, జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్‌లో ఏ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. కాబట్టి మీరేం చేయాలి, నోటిఫికేషన్ పడ్డదాకా ఎదురు చూడకుండా ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి ప్రిపరేషన్. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్ అక్టోబర్లో ఉంది. మళ్ళీ 2025 ఫిబ్రవరిలో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాబోతుంది, నోటిఫికేషన్ రాబోతుంది. అవునా కదా? ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 2 డిసెంబర్లో ఉంది. మళ్ళీ 2025లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ రాబోతుంది. ఇలా రాబోయే నోటిఫికేషన్స్ మీకు ముందే తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఎలాగో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇదే ప్రిపరేషన్ ఇప్పుడు రాసి మళ్ళీ కొనసాగించినట్లయితే ఒకవేళ ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చాలా సందర్భాల్లో నేను ఒక వీడియో చేశాను, ఈ 4 నెలల ప్రణాళికని మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్కి కేటాయించండి అని. సో ఆ ప్రిపరేషన్ని మీరు సీరియస్గా చేస్తే ఒకవేళ మన బ్యాడ్ లక్ వల్ల మిస్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎంతో దూరం లేదు కదా, అక్కడ సక్సెస్ అవుతారు కదా. అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి మనం ఇప్పుడు చదవగలమా, ఈ 3 నెలలే చదవగలుగుతామా, 4 నెలలే ఇది అన్నీ తీసేసేయండి. కాబట్టి ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ చేయండి. అంటే మీరు ఏ ఎగ్జామ్కి ఎంత సీరియస్గా చదివినా కూడా అది మీకు వృధా కాదు. ఇలా జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్, జాబ్ క్యాలెండర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఖాళీలు ఏర్పడుతుంటాయి, రిటైర్డ్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతూనే ఉంటారు, కొత్త నోటిఫికేషన్స్ యొక్క కొత్తగా సిబ్బంది యొక్క నియామకం అవసరం అవుతుంటుంది కదా. ఎవ్రీ ఇయర్ వివిధ డిపార్ట్మెంట్స్లో ఏ ఏ ఖాళీలు ఏర్పడ్డాయి అనేది ఎప్పటికప్పుడు గుర్తించి ఆయా ఖాళీలని ప్రతి సంవత్సరము రిక్రూట్ చేయడమే జాబ్ క్యాలెండర్ యొక్క ఉద్దేశం. కాబట్టి సో మీకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ వస్తాయన్న ఆశాభావ దృక్పథంతో మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే ఈ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మీకు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారంటే అన్ని రకాల గ్రూప్స్ ఎగ్జామ్స్ మీరు రాయగలగాలి. ఇప్పుడు జేఎల్, డిఎల్కి ఒకటే ప్రిపరేషన్ యూజ్ అవ్వాలి. అదేవిధంగా మళ్ళీ డిఎస్సి రాబోతుంది కాబట్టి టెట్ ఎగ్జామ్ కూడా పెడుతుంది అంటున్నారు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి క్యాలెండర్లో చూడండి, టెట్ డిఎస్సికి ప్రిపరేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కొనసాగించాలి. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్వి, గెస్టెడ్ సర్వీసెస్కి సంబంధించి చాలా ఉన్నాయి ఈసారి. ఇప్పుడు ఏఈ పోస్టులు, ఇంజనీరింగ్ త్రిబుల్ చేసిన వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇంజనీరింగ్ పోస్టులు పడుతున్నాయి. తెలంగాణ ట్రాన్స్కో, తర్వాత ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో పోస్టులు పడుతున్నాయి. జనవరి 25లో నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 25లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో అవి ఒకసారి క్లియర్గా చూసుకోండి వాటన్నిటిని కూడా. ఇలా రకరకాల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ గ్రూప్ 1 రాబోతుంది. అదర్ సర్వీసెస్లో కూడా చాలా ఉన్నాయి. డిఎస్సి ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. ఇది నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 25లో ఉంది, 2025లో. కాబట్టి ఇది ఎప్పుడూ రావాల్సిన నోటిఫికేషన్. నేను ఒకసారి ఒక వీడియో కూడా చేశాను దీని మీద, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మీద. చాలామంది అభ్యర్థులు అడిగారు నన్ను, మేడం ఎప్పుడు వస్తుంది అని. సో రాబోతుంది, చదవండి. దానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి, కానిస్టేబుల్స్కి, ఎస్ఐకి ఈ మూడింటికి కలిపి చదవచ్చు మీరు. ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది, తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఎస్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఈ మూడింటికి సేమ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు మీరు. తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఓకే, గురుకుల లెక్చరర్స్, ఇలా అంటే గ్రూప్ 3 మళ్ళీ రాబోతుంది. ఇప్పుడు గ్రూప్ 3 మళ్ళీ గ్రూప్ 3, ఇప్పుడు గ్రూప్ 2 మళ్ళీ గ్రూప్ 2. ఇలా మీరు మంచిగా ఆ క్యాలెండర్ని చూసి మంచి మీ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసి మీరు రాబోయే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజేతలు కావాలని నేను ఆశిస్తున్నాను. ఈ టెట్, డిఎస్సి చదివేటోళ్ళు దానికి మళ్ళీ ఫోకస్ చేయండి, గ్రూప్స్కి ఫోకస్ చేయండి, లెక్చరర్స్ పోస్టులకి ఫోకస్ చేయండి, ఇంజనీరింగ్ అభ్యర్థులు అయితే ఇంజనీరింగ్ పోస్టులకి ఫోకస్ చేయండి. ఓకే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఎస్ఐ వీటికి ఫోకస్ చేయండి. రాబోయే ప్రతి ఎగ్జామ్ కూడా సీరియస్గా తీసుకోండి. ఎంతమంది రాస్తారు ఇవన్నీ మీ మైండ్లోకి రానివ్వకండి, నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి. మీకు అవకాశం వస్తుంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు లేక బాధపడేవాళ్ళు, జీవితంలో అవకాశాలను మిస్ చేసుకొని బాధపడేవాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం బాధపడుతున్నారు అనేది మీరు ఒక్కసారి చూడండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం లైఫ్లో ఒకటి సాధిస్తే ఎలా ఉంటుంది, మన జీవితం సాధించకపోతే ఎలా ఉంటుంది, రెండింటిని ఇమాజిన్ చేసుకొని మీరు చూసుకోగలగాలి.
అవకాశం వచ్చినప్పుడు మీరు అవకాశాల కోసం మీరేదో దాన్ని సృష్టించడం కోసమో, లేకపోతే దాన్ని అన్వేషించడం కోసమో మీరు ఎక్కడికో పోయి గుట్టల్ని, కొండల్ని తవ్వడం లేదు ఇక్కడ. మీ ముందుకొస్తుంది అవకాశం. అవునా కదా? కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు, ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంకా సీరియస్నెస్ పెంచాలి. ఒక మోటివేషన్గా ఉండండి నిరంతరం. ఒక 2 రోజులు చదివి 3వ రోజు చచ్చుబడిపోవడం కాదు. ఆరంభ సూరత్వంగా మొదలుపెట్టిన రోజు ఓ అన్నట్టుగా మొదలుపెట్టి ఇమ్మీడియట్గా నీరు గారడం కాదు. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకండి, వాయిదా వేయకండి. రేపటి నుంచి చదువుతా. సో ఇలా గనక వాయిదా వేస్తే అసలు మనకి భవిష్యత్ అనేది ఉండకుండా పోతుంది. మీ ముందున్నటువంటి ప్రజెన్స్ని మీరు టైంని యూటిలైజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. టైం వేస్ట్ చేయకండి, నెగిటివ్ ఆలోచనలు రానియకండి, పాజిటివ్ దృక్పథంతో ఉండండి, దృఢ సంకల్పంతో ఉండండి, నేను సాధించగలను అన్నంత ధైర్యంతో ఉండండి. ఇక్కడ చూడండి, దృఢ సంకల్పము, సంకల్ప బలానికి ఎంత సంకల్పానికి, ఒక విల్ పవర్కి ఎంత బలం ఉందో చెప్తాను. ఒక ఎగ్జాంపుల్. ఒకసారి ఒక వ్యక్తి ఒక జ్యోతిష్కుని దగ్గరికి వచ్చాడట, తన భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుందాము అని. సో ఇతన్ని చూడగానే అతనికి తెలిసిపోయింది అన్నట్టు, ఈ వచ్చినటువంటి వ్యక్తికి ఆయుష్ లేదు, ఇక ఇతను చనిపోతాడు, ఈరోజు రాత్రే తను చనిపోబోతున్నాడు అన్న విషయం తనకు తెలిసిపోయింది. కానీ అదే విషయం ఆ వ్యక్తికి చెప్తే తను డిసప్పాయింట్ అయిపోతాడు, బాధపడతాడు అని చెప్పేసి, సరే నేను నీకు చెప్తాను, నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు రేపు నీకుంది, నీ భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలని, రాబోయే శుభ పరిణామాల గురించి రేపు నేను చెప్తాను, పొద్దున్న నా దగ్గరికి రా అని చెప్పాడట. ఎలాగో తను రాడు, చనిపోతాడులే అని అనుకున్నాడు జ్యోతిష్కుడు. కానీ ఈ వెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, నా జీవితంలో అద్భుతం జరగబోతుంది, నాకేదో మంచి జరగబోతుంది, నేనేదో సాధించబోతున్నాను అన్న సంతోషంతో నైటు మొత్తం కూడా అదే ఆలోచిస్తూ నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాడట. సో వెళ్ళగానే ఇతన్ని చూసి అతను షాక్ అయ్యాడు అన్నట్టు. అరే ఇతను చనిపోవాలి కదా, దాన్ని ఏమంటారు, అతనికి ఉన్నటువంటి ఆ రేఖల ప్రభావము, తనకున్నటువంటి రాయబడినటువంటి ఆ తలరాత ప్రకారం తను నైట్ చనిపోవాలి కదా, ఇంకా ఉన్నాడేంటి, వచ్చాడేంటి అని ఆలోచిస్తే అడిగాడు అన్నట్టు, నువ్వేం చేసావు ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే, నా భవిష్యత్తు గురించి కలలు కన్నాను, మీరు అద్భుతం జరగబోతుందన్నారు కదా, ఆ అద్భుతాన్ని ఊహించుకున్నాను అని. చూసారా, రేపు నా జీవితంలో ఏమోదో అద్భుతం జరగబోతుంది, తెలుసుకోవాలి అని ఒక సంకల్ప బలం తన తలరాతను కూడా మార్చేసింది, తన విధిరాతని అంటే తన యొక్క మరణాన్ని కూడా జయించింది. అంటే ఖచ్చితంగా విల్ పవర్కి అంత పవర్ ఉంటుందని అర్థం. మరణాన్ని కూడా జయిస్తుంది, మరణాన్ని వాయిదా కూడా వేయిస్తుంది. కాబట్టి సో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ఆ నాకు రాబోయే నోటిఫికేషన్లో డామ్ షూర్గా నాకు జాబ్ ఉండాలి, ఇలా ఉండాలి మీ థాట్స్. ఎలాగో చదువుతున్నారు, కొన్నాళ్ళు కష్టపడండి అమ్మా. ఎట్లా కళ్ళ ముందు నోటిఫికేషన్స్ కనపడుతున్నాయి, ఈ రోజు నుంచి చదవండి, మొదలు పెట్టండి, కంటిన్యూ చేయండి, కసిగా చదవండి. ఓకేనా? ఎప్పుడు కూడా డీమోటివేట్ కాకండి, ఒక ఆశావాహ దృక్పథంతో చదవండి, రాయండి. రాలేదా, మళ్ళీ చాలా మార్గాలు ఉన్నాయి, మళ్ళీ అన్వేషిద్దాం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, ఒకటి కాకపోతే ఇంకొకటి ఎంచుకోవాలి. కాకపోతే మొదట మనం దేన్నైతే ఎంచుకున్నామో దానికోసం మన వంతుగా అహర్నిశలు బాగా కష్టపడాలి, 100% కష్టపడాలి. రాదు అంటే ఇంతకు మించి మనకి ఇంకేదో రాసి పెట్టుందని మనం అలా పాజిటివ్గా తీసుకోవాలి. కాబట్టి సో మీ అందరూ కూడా మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.